ప్రభువును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ పునరుద్ధరణ ఆదివార ఆరాధనకు వచ్చిన దేవుని బిడ్డలకు అందరికీ నా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. అలాగనే లైవ్లో ఉండి మరి కొంతమంది ఈ వేసవి కాలం సెలవులు కదా, పిల్లలకు సెలవులు ఇచ్చారని చెప్పి ఊళ్ళకి వెళ్ళారు. ఊళ్ళకు వెళ్ళిన లైవ్లో ఉండి ఈ ఆరాధనలో పాలు పొందినటువంటి దేవుని బిడ్డలకు అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా మా మైటీ గాడ్స్ టెంపుల్ పరిచర్యల తరపున ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. చాలా సంతోషం. దేవుని బిడ్డలారా, మీరందరూ దేవుని సన్నిధిలో చేరి సంఘముతో కూడా ఏకముగా కూడి పరిశుద్ధులతో కూడా చేరి దేవుణ్ణి ఆరాధించడం నిశ్చయముగా ఆకాశముందున్నటువంటి దేవాతి దేవుడు సియోనులో నుండి మీ కుటుంబాలన్నిటినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆయన యొక్క వెలుగును మీ కుటుంబాల మీద ప్రకాశింపచేసి మీరు ఉంటున్నటువంటి ప్రాంతాలలో దీపస్తంభం మీద పెట్టబడినటువంటి దీపం వలె, కొండ మీద కట్టబడినటువంటి పట్టణం వలె మీ కుటుంబాల్ని ఆయన తేజరిల్లింప చేయునుగాక. చాలా సంతోషం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి కొద్ది సమయం దేవుని మాటల్ని మనం ధ్యానించుకుందాం. నా వైపు చూస్తూ ప్రతి ఒక్కరు దేవుని మాటలు మీరు ఆలకించండి. అపోస్తలుడైనటువంటి పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. జాగ్రత్తగా మీరు ఆ మాటల్ని చదువుతున్నప్పుడు ఆ మాటల్ని మీరు గమనించండి. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకు మహిమ కలుగును గాక. ఈ వాక్య భాగంలో దైవజనుడైనటువంటి పేతురు గారు సంఘముతో ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు, ఇన్ ది సేమ్ టైం జ్ఞానమందు, అదే సమయమున జ్ఞానమందు మీరు అభివృద్ధిని పొందండి. సంగమా, మీరు అభివృద్ధిని పొందండి అని చెప్తూ మరలా అంటాడు. ఏమన్నట్టే, ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకు మహిమ కలుగును గాక. ఇప్పుడును యుగాంత దినము వరకు మహిమ కలుగును గాక అంటారు. పాడడానికి గల కారణం ఏమిటి అనంటే, పాటలు అనేవి క్రీస్తుని గూర్చినటువంటి పాటలు అనేవి దేవునికి మహిమ కలుగు చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవునికి మహిమ కలిగేటువంటి విధానం చాలా ఉన్నాయి. పాటల ద్వారా ఆయన నామమునకు మహిమ అనేది కలుగుతుంది. అయితే పాటల ద్వారా మాత్రమే మన దేవునికి మహిమ కలగడం కాదు, కానీ మన జీవితాల నుండి దేవుని వాక్యం ఏమని చెప్తుంది అనంటే, మరొక విధంగా ఆయనకి మన ద్వారా మహిమ కలగాలి. దేవుని బిడ్డలారా, ఎలా కలుగుతుంది అనంటే, ఆత్మీయంగా ఎదిగే అనుభవములో మనము ముందుకు సాగాలి. ఆమేన్. చూడండి, బైబిల్లో కీర్తనకారుడైనటువంటి దావీదు భక్తుడు తన ఒక కీర్తనలో, అది 92వ కీర్తనలో ఒక చక్కటి మాట అంటాడు. ఏంటి అని అంటే, 92వ కీర్తనలో 12వ వాక్య భాగంలో ఏమంటారంటే, నీతిమంతులట ఖర్జూరపు వృక్షము వలె మువ్వ వేస్తారు అని చెప్తూ మరలా అంటాడు, లెబానోను మీద ఉన్న దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు అంటారు. నీతిమంతులంటే ఎవరు అనంటే
ఎవరైతే యేసయ్య రక్తము చేత కడగబడ్డారో, రోమపత్రికలో మాటలు ఉంటాయి, ఆయన రక్తము చేత మనము కడగబడుట ద్వారానట మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడినటువంటి వారమై మరింత దేవుని ద్వారా కలిగేటువంటి యొక్క ఉగ్రత నుండి తప్పించబడ్డాము అని అంటాడు పౌలు రోమా సంఘముతో. అంటే నీతిమంతులు అంటే ఎవరు అని అంటే యేసయ్య రక్తము చేత కడగబడినటువంటి వారు. అయితే ఈ యేసయ్య రక్తము చేత కడగబడినటువంటి వారిని గూర్చి కీర్తనకారుడు భక్తుడు ఏమంటున్నారంటే, వారు ఎలా ఉండాలి అనంటే ఖర్జూరపు వృక్షము ఎలా అయితే మువ్వ వేస్తూ ప్రతికూలమైనటువంటి వాతావరణంలో కూడా, ఎడారిలో నీరు లేనటువంటి పరిస్థితుల్లో కూడా మువ్వ వేస్తుందో ఖర్జూరపు వృక్షము వలె నీతిమంతులట అలా మువ్వ వేయాలట, ఎదగాలట. మరలా అంటాడు ఏమన్నట్టే, లెబానోను మీద ఉన్న దేవదారు వృక్షము వలె ఎదగాలి నీతిమంతులు అని అంటారు. దేంట్లో ఎదగాలండి? ఎదగాలి అనంటే ముఖ్యంగా మన ద్వారా దేవునికి మహిమ కలగాలంటే ఆధ్యాత్మికంగా మనం ఎదిగే స్థితిలో మనం ఉండాలి. ఆధ్యాత్మికంగా మనము ఎదిగే అనుభవాల మధ్యలో మనం ముందుకు సాగాలి. ఎందుకు మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అనంటే, ఆధ్యాత్మికంగా ఎదుగుట ద్వారా దేంట్లో కూడా ఎదుగుతామండి చెప్పండి? భౌతికంగా కూడా ఎదుగుతాం. ఆధ్యాత్మికంగా ఎదగకుండా భౌతికంగా ఎదగాలి అనంటే దేవుడు మిమ్మల్ని ఎదిగింప చేయడు. భౌతికంగా ఆధ్యాత్మికంగా ఎదగకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని బిడలమైనటువంటి మనం, యేసయ్య రక్తము చేత కడగబడినటువంటి మనం ఆధ్యాత్మికంగా ఎదిగిన అనుభవాలలో మనం ముందుకు సాగితేనే భౌతికంగా ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఆర్థిక విషయంలో కానివ్వండి, చేస్తున్నటువంటి వ్యాపార విషయంలో కానివ్వండి, మన చేతి పనుల విషయంలో కానివ్వండి, ఉద్యోగాల విషయంలో కానివ్వండి, దేవుడు మనల్ని ఎదిగింపజేస్తాడు. అలా అన్నాను దేవుడు దర్శించగా ఆమెకి గర్భఫలం అనుగ్రహించబడింది. ఆ పిల్లోడికి ఆమె ఏమని పేరు పెట్టింది అనంటే సమూయేలు అని పేరు పెట్టింది. చూడండి, ఈ యొక్క బాలుడైనటువంటి సమూయేలు గురించి మనం బైబిల్ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో 21వ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇలాగున వ్రాయబడి ఉంటుంది. ఏమని అనంటే, ఈ బాలుడైనటువంటి సమూయేలునట ఇంకా పాలు విడవక ముందే దేవుని మందిరములో హన్నా దేవుడు చేసుకున్నటువంటి తీర్మానాన్ని బట్టి విడిచిపెడితే దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నటువంటి ఈ సమూయేలు, ఏలి ఎదుట యెహోవా పరిచర్య చేస్తున్నటువంటి సమూయేలు, అతడు ఎదుగుతూ ఉన్నట్లుగా మనము లేఖన భాగాల్లో మనం చూస్తాము. అక్కడ ఇలా రాయబడి ఉంటది ఏమన్నంటే, అయితే బాలుడైన సమూయేలు యెహోవా సన్నిధిన ఉండి ఎదుగుచూ ఉండెను. యెహోవా సన్నిధిన ఉండి ఎదుగుచూ ఉండెను. చూడండి, సమూయేలు ఆత్మీయంగా ఎదుగుతున్నాడు అన్నదానికి ఒక గుర్తు ఏమిటి అనంటే, దేవుని బిడలారా, దేవుని స్వరాన్ని సమూయేలు వింటున్నాడట. జరగబోయే సంగతులన్నిటినీ కూడా దేవుడు అతనికి బయలుపరుస్తున్నట్లుగా, తర్వాత దాను మొదలుకొని బెహర్షబా వరకు అతని కీర్తి కూడా వ్యాపించినట్లు, తన నోట నుండి వస్తున్న ప్రతి ఒక్క మాటను దేవుడు స్థిరపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడలారా, చూడండి, ఆత్మీయంగా ఎదిగాడు దేవుని సన్నిధిలో సమూయేలు. తద్వారా అతను భౌతికంగా కూడా అతని దేవుడు ఎదిగింపజేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. అతని కీర్తి దాను మొదలుకొని బెర్షెబ వరకు వ్యాపించినట్లు, భౌతికంగా కూడా అతడు దీవింపబడినటువంటి వ్యక్తిగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా, కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడెనో వారికి అనుకూలమైనటువంటి పైరు ఫలించుచు దేవుని ఆశీర్వాదమును పొందుతూ ఉందట. చూడండి, ఈ భూమి అనేది దేవుని ఆశీర్వాదాన్ని పొందుతుందట. భూమి అనేది దేవుని ఆశీర్వాదాన్ని పొందడానికి గల కారణం ఏమిటి అనంటే, ఆ ముందు వాక్యాల్లో రాయబడి ఉన్న మాటలు మీరు చూచినట్లయితే,
భూమి మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడినో వారి కొరకు అనుకూలమైనటువంటి పైరును ఏం చేస్తుందండి? ఫలిస్తుంది. యజమానుడు తన యుద్ధ నుండి ఏం ఆశిస్తున్నాడు అని అంటే, దేవుని బిడ్డలారా, ఆశిస్తున్నాడు, ఒక ఎదుగుదలను ఆశిస్తున్నాడు. కాబట్టే ఈ యొక్క భూమి వర్షమును త్రాగింది. ఈ భూమి ఏం చేస్తుంది అనంటే అనుకూలమైనటువంటి పైరును కోరుకుంటారండి. ఆత్మీయంగా మనం ఎదగాలి అని కోరుకుంటారు. ఆత్మీయంగా మనము ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదం మన కుటుంబాల మీదికి, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు అనేవి మన కుటుంబం మీదికి వస్తది అన్న సంగతిని మనం గ్రహించాలా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మన ద్వారా దేవునికి ఏం కావాలి? మహిమ కలగాలి. మహిమ కలగాలి అనంటే ఎప్పుడు మహిమ కలుగుతుంది అనంటే మనము ఫలించుట ద్వారా, మనం ఎదగడము ద్వారా మన దేవునికి మహిమ కలుగుతుంది. అభివృద్ధి. ప్రభు దయాళుడని 2వ అధ్యాయం 3వ వాక్యం, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం, 2వ వాక్యం నుంచి 1వ వాక్యం నుంచి చదవండి. ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణమాచలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైనటువంటి వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను మీరు అపేక్షించండి. చూడండి, మన దైనందిక జీవితాలలో మన ద్వారా దేవునికి మహిమ కలగాలి అనంటే పాటల ద్వారా దేవునికి మహిమ కలిగేటువంటి అనుభవం అది ఒకటైతే, మనము ఫలించుట ద్వారా ఆయన నామమునకు మహిమ కలుగుతుంది. ఎదగడము ద్వారా, ఆత్మీయంగా ఎదగడము ద్వారా ఆయన నామమునకు మహిమ కలుగుతుంది. మనం ఆత్మీయంగా ఎదుగుతే, ఆత్మీయంగా ఎదిగినటువంటి వారిని ఆయన భౌతికంగా కూడా ఎదిగింప చేస్తాడు. ఆత్మీయంగా ఎదగకుండా భౌతికంగా మనము ఎదగలేం. వ్యాపారం రంగములో మనం ఎదగలేం. ఆర్థిక వ్యవస్థలో మనం ఎదగలేం. వ్యవసాయ రంగములో, చేతి పనులలో మనము ఎదగలేం. భౌతికంగా మనం ఎదగాలి అనంటే ఆత్మీయంగా మనము ఎదిగినటువంటి వారమై మనము ఉండాలి. ఆత్మీయంగా మనం ఎదగాలి అనంటే మనకు ఉండవలసిన మొట్టమొదటి అనుభవం ఏమిటి అనంటే, ఈ వాక్య భాగం ఏం చెప్తుందంటే, దైవజనుడైనటువంటి పేతురు గారు ఈ 2వ అధ్యాయములో 1వ వాక్యము నుంచి 3 వాక్యాల వరకు మనం చదువుకుంటూ వస్తే ఏమంటున్నారు అనంటే, ఇదిగో రక్షణ విషయంలో మీరు ఎదుగునట్లు, ఆత్మీయంగా మీరు ఎదుగునట్లు, సంగమా, క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి దైవ జనాంగమా, మీరు ఏం చేస్తారంటే రక్షణ విషయంలో ఎదుగునట్లు, ఆధ్యాత్మికంగా మీరు ఎదుగునట్లు, ఆత్మలో మీరు అభివృద్ధి పొంది ఫలించునట్లు మీరు ఏం చేస్తారంటే, కొత్తగా జన్మించినటువంటి శిశువు ఏ విధంగా అయితే పాలను ఆశతో అపేక్షిస్తాడో, పాలను ఆశతో త్రాగుతాడో, అలాగనే మీరు కూడా ఆత్మీయంగా ఎదిగేటట్లు ఏం చేస్తారంటే నిర్మలమైనటువంటి వాక్యం అనే ఆ యొక్క పాలని
ఆశతో మీరు అపేక్షించండి ఆ పాలను అని చెప్పేసి అంటున్నట్లు మనం చూస్తున్నాం. చూడండి దేవుని బిడ్డలారా, ఇప్పుడు కొత్తగా ఎవరికైనా పిల్లలు పుట్టారనుకోండి, ఇంచుమించు 6-7 నెలల వరకు వారు ఏం తాగుతారు అని అంటే పాలే తాగుతారు, తల్లి పాలే. తల్లి కూడా వారు ఆరోగ్యకరంగా ఉండాలి, కానీ తల్లి పాలతోనే ఆ పుట్టినటువంటి ఆ పిల్లవాడిని పోషిస్తుంది. ఆ పుట్టినటువంటి ఆ పిల్లవాడి దగ్గరికి మనం వెళ్ళి, ఇదిగో ఎంతసేపు ఏం పాలు తాగుతావులే, చికెన్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంది, కాస్త తిను అని పెడితే వాడు చికెన్ బిర్యానీ తింటాడండి? పాలే తాగుతాడు. ఆ తాగడం కూడా ఎట్లా తాగుతాడు అని అంటే లీటర్లు తాగుతాడు. అది కూడా ఎలా తాగుతాడు అని అంటే ఆశతో తాగుతాడు, ఆసక్తితో తాగుతాడు. ఒక ప్రక్కన తల్లికి విసుగు కూడా వస్తుంది. దేవుని బిడ్డలారా, అయినా ఆశతో తాగుతాడు. అలాగనే రక్షణ విషయంలో ఆధ్యాత్మికంగా మనం కూడా ఎదగాలి అని అంటే దేవుని బిడలమై ఉన్నటువంటి మనకు ఉండవలసిన ఒక శ్రేష్టమైన అనుభవం ఏమిటి అని అంటే దేవుని వాక్యం అనే పాలను ఎలా తాగాలి అని అంటే విసుక్కుంటూ కాదండి, లేకపోతే నిరాశతో కాదు, ఆశతో మనము దేవుని వాక్యం అనేటువంటి ఆ యొక్క పాలని అపేక్షించాలి. అపేక్షించే వ్యక్తులుగా మనం ఉండాలి. చూడండి, కొంతమంది జీవితాలు మేము చూస్తూ ఉంటాం. రక్షణ పొందినటువంటి ప్రారంభములో ఒక 5-6-7 నెలల వరకు చాలా ఆత్మీయతలో చాలా ఉజ్జీవంగా ఉంటారు. ఆదివారం ఆరాధన 10 గంటల కంటే 9:45కే వస్తారు. తర్వాత వాక్యం చెప్పేటప్పుడు కూడా ఎంతో ఆశతో ఆసక్తితో దేవుని వాక్యాన్ని వింటారు. అయితే నెలలు గడిచిన తర్వాత, సంవత్సరాలు గడిచిన తర్వాత అదే ఉజ్జీవం, అదే ఆసక్తితో దేవుని వాక్యాన్ని వినే అనుభవాలు వారి జీవితంలో ఏమైనా మచ్చుకైనా కనబడుతున్నాయా అని మనం చూస్తే, ప్రారంభపు దినాల్లో, రక్షణ పొందినటువంటి ప్రారంభపు దినాల్లో ఆసక్తితో దేవుని మాటల్ని వినే ఆ యొక్క అనుభవం తర్వాత వారి బతుకుల్లో కనబడదండి. అయితే నువ్వు ఎదగాలి అని అంటే ఆత్మీయంగా, చూడండి వాక్యం ఏమని చెప్తుందంటే, శిశువు, కొత్తగా జన్మించినటువంటి శిశువు ఏ విధంగా అయితే ఆశతో పాలను అపేక్షిస్తుందో, అలాగనే నీవు కూడా ఆశతో దేవుని వాక్యాన్ని అపేక్షించి దేవుని వాక్యాన్ని ఆసక్తితో వినే అనుభవంలో మనం ఉండాలి. చూడండి, బైబిల్లో ఇశ్రాయేలు గురించి సందర్భంలో నేను ముగిస్తాను. ఏంటంటే, నిర్గమకాండములో 16వ అధ్యాయంలో 31వ వాక్య భాగములో మనం చూచినట్లయితే, చూడండి, ఇశ్రాయేలులు అరణ్య ప్రయాణములో ఉంటారు. ఒక రోజున మోషే దగ్గరికి వచ్చి సనుక్కుంటారు. ఏమనంటే, ఇదిగో మోషే, మేము ఆకలితో అలమటిస్తున్నామయ్యా, మాకు ఆహారం లేదు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు చక్కగా మేము కీకరకాయలు తిన్నాం, దోసకాయలు తిన్నాం, ఎంతో చక్కగా కుండల దగ్గర కూర్చొని మాంసాన్ని కూడా మేము తిన్నాం. అయితే ఏ రోజైతే దేవుడు మాట విని ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి ఒక అరణ్య యాత్రలో కనాను వైపు పరిగెత్తుతున్నామో, మేము మా బ్రతుకుల్లో ఇప్పుడు మాకు ఆహారం కొరతగా ఉంది, అరణ్యంలో చంపుటకు మీరు మమ్మల్ని తీసుకొని వచ్చారు ఇక్కడికి అని చెప్పి సనుగుతున్నటువంటి ఆ పరిస్థితుల మధ్యలో దేవుడు ఇశ్రాయేలులకి ఏం చేశాడంటే, ఆకాశపు వాకిన్లను తెరచి మన్నాను వారికి
అనుగ్రహించి ఇశ్రాయేలులను దేవుడు ఆ మన్నా చేత తృప్తిపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, దేవుడు ప్రారంభంలో ఆ యొక్క మన్నాని కురిపించినప్పుడు, ఆ మన్నాను వారు చూచినప్పుడు, ఆ మన్నాను వారు తిన్నప్పుడు అది వారికి ఎలా ఉంది అని అంటే 16వ అధ్యాయం నిర్గమాకాండం 16వ అధ్యాయం 31వ వాక్యం చదువుతారు చూడండి. 16వ అధ్యాయం 31వ వాక్యం. ఇశ్రాయేలీయులు దానికి మన్నాను పేరు పెట్టిరి, అది తెల్లని కొత్తిమీర గింజ వలె నుండెను, దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె ఉండెను. చూడండి, ప్రారంభములో దేవుడు మన్నాను కురిపించినప్పుడు ఆకలితో మేము అలమటిస్తున్నాం, ఈ ఆకలితో మేము చచ్చుటక ఈ అరణ్యానికి మమ్మల్ని మీరు తీసుకొని వచ్చారని మోషే మీద దేవుని మీద సనిగినప్పుడు, దేవుడు ఆకాశాన్ని విప్పి ఆకాశ ద్వారములను దేవుడు తెరచి వారి మీద మన్నాను కురిపించినప్పుడు, వారి కొరకు మన్నాను కురిపించినప్పుడు ఆ యొక్క మన్నా ఎలా ఉంది అని అంటే తెల్లగా, ఆ మన్నా కొత్తిమీర గింజ వలె తెల్లగా ఉందట. చూడండి, తర్వాత వారు దాన్ని భుజించినప్పుడు ఎలా ఉంది అని అంటే దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె వారికి ఉందట. ప్రారంభములో ఉందట. అది మామూలు ఆహారం కూడా కాదు. ఆ మన్నా వచ్చేసి బైబిల్ ఏమని చెప్తుంది అనంటే దేవదూతల ఆహారం అది. అరణ్యంలో దేవుడు వారిని పోషించాలనుకున్నాడు. ఎలా అనంటే దేవదూతలు భుజించేటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ఆహారముతో దాన్ని భుజించినప్పుడు అది వారికి ఎలా ఉంది అనంటే ప్రారంభంలో తేనెతో కలిపిన అపూపము వలె ఉండెను. అందుకనే చూడండి, తేనెతో కలిపిన అపూపము వలె ఉంది కాబట్టి ఆ ఆహారాన్ని వాళ్ళు భుజించేటప్పుడు ఎలా భుజించారు అని అంటే నిర్గమాకాండం 16వ అధ్యాయంలో 18వ వాక్య భాగములో ఏమని ఉంటుందంటే, దేవుడు వారికి చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ప్రతి ఒక్కడు ఇంత మాత్రమే వారికి ఒక కొలతనిచ్చాడు, ఆ కొలత ప్రకారమే ఆహారాన్ని మీరు తీసుకోవాలి, హెచ్చుగా మీరు తీసుకోకూడదు అని అంటే వీళ్ళు ఏం చేశారంటే, దేవుని బిడ్డలారా, దేవుడు వారికి ఇచ్చినటువంటి కొలత కంటే కూడా హెచ్చుగా కూర్చుకున్నారట. ఎలా కూర్చుకున్నారట అండి? కారణం ఏంటి అని అంటే అది ఎట్లా ఉంది వాళ్ళకి ప్రారంభంలో దాని రుచి ఎలా ఉందండి? తేనెతో ఏమండి, నేను అంటాను తేనె అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? చెప్పండి, ఉంటారా ఎవరైనా తేనె అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా? చపాతీలోకి తేనె అయితే ఎలా ఉంటుందండి టేస్ట్? అపూపం అంటే ఏంటి? రొట్టె. ప్రారంభంలో అది వారికి ఎలా ఉందంటే తేనెతో కలిపినటువంటి ఒక అపూపము వలె ఉంది. కాబట్టి దేవుడు చెప్పిన దానికంటే కూడా వాళ్ళు ఆ యొక్క మన్నాను ఎట్లా సమకూర్చుకున్నారు అని అంటే హెచ్చుగా సమకూర్చుకున్నారంట. ఇంకా ఎలా సమకూర్చుకున్నారు అని అంటే ఆశగా సమకూర్చుకున్నారటండి. నేను అంటాను అదే 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 అనుభవం, ఆశతో మన్నాను సమకూర్చుకునే అనుభవం సంవత్సరాలు గడుస్తూ ఉన్న వారిలో ఉండాలా ఉండకూడదా? చెప్పండి, ఉండాలా ఉండకూడదా? ఉండాలి కదా. అయితే నేను బైబిల్ గ్రంథంలో చదువుకుంటూ వచ్చినప్పుడు ప్రారంభంలో అయితే మన్నా వారికి తేనెతో కలిపిన అపూపం వలె ఉంది. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత చూడండి వారు ఏమంటారంటే, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుతారు చూడండి. త్వరగా చదవండి, ముగించుకుందాం. 21వ అధ్యాయం 5వ వాక్యం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 5వ వాక్యం. కాగా ప్రజలు దేవునికి మోషేకు విరోధముగా మాటలాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మలను ఎందుకు రప్పించారు? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు. తర్వాత చూడండి, ఇప్పుడు ప్రారంభంలో ఆ మన్నా ఎలా ఉందంటే వాళ్ళు అంటారు తేనెతో కలిపిన అపూపము అని. ఇప్పుడు ఏమంటున్నారు అని అంటే
మోషే మీద, దేవుని మీద సనుగుతూ ఏమంటున్నారంటే, ఇదిగో దేవుడు కురిపిస్తున్నాడే ఈ మన్నా మాకు ఎలా ఉంది అనంటే సవిసారము లేదు, సవిసారము లేని అన్నము మాకు ఎలా ఉంది అనంటే మాకు అసహ్యమైంది. కాబట్టి ఈ మన్నాను మేము భుజించమయ్యా, ఈ మన్నా మాకు అవసరం లేదు, ఈ మన్నా మాకు వద్దు, ఈ మన్నా మాకు అవసరం లేదు అనేసి వాళ్ళు మోషేతో అంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రారంభంలో ఏమో ఎలా ఉంది మన్నా వారికి అనంటే తేనెతో కలిపిన అపూపము వలె ఉంది. అందుకే ఆ కూర్చుకునేటప్పుడు మన్నాని ప్రారంభములో ఎంతో ఆశతో దేవుడు ఇచ్చిన కొలత కంటే కూడా హెచ్చుగా కూర్చుకున్నటువంటి అనుభవాలు మనము గ్రంథములో మనం చూస్తున్నాం. అయితే సంవత్సరాలు వారి జీవితంలో దొర్లుతున్నప్పుడు వారి బ్రతుకుల్లో ఆ మన్నా అనేది వారికి ఎలా అయిపోయింది అనంటే సవిసారము దీనిలో లేదు అంటున్నారు, ఇది మాకు అసహ్యము అంటున్నారు. ఈ రోజున కూడా చూడండి, అనేక మంది భక్తులను మేము చూస్తుంటామండి. బాప్తిస్మం తీసుకున్న కొత్తలో చక్కగా పరిచర్య చేస్తుంటారు, ఎంతో శ్రద్ధాభక్తులతో దేవుని వాక్యాన్ని వింటుంటారు. అయితే సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుని వాక్యం వినే విషయంలో అదే ఆసక్తి, అదే ఆశ వారి బ్రతుకుల్లో ఉందా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ఆయన వాక్యం కొరకు ఆశతో వింటున్నారా అని మనం చూచినట్లయితే చూడండి, ఆ ప్రారంభంలో ఉన్న దేవుని వాక్యాన్ని వినే విషయంలో ఉన్న ఆ ఆసక్తి, ఆశ తర్వాత కొద్ది రోజులకు కొంతమంది బ్రతుకుల్లో కనబడకపోవడం అనేది శోచనీయం. అయినా చూడండి, వీరికి ఏం కావాలంటే దేవుని ఆశీర్వాదాలు కావాలి. అయినా వీరు భౌతికంగా అన్ని విషయాల్లో ఎదగాలని కోరుకుంటారు. ఎట్లా ఎదుగుతారండి అన్ని విషయాల్లో? మీరు ఆత్మీయంగా ఎదగే దేవుని వాక్యాన్ని ఆశతో ఆసక్తితో వినకుండా మీరు భౌతికంగా ఎలా ఎదగగలుగుతారు? ఎట్లా మీరు ఘనపరచబడతారు అన్ని విషయాలలో? చూడండి, బైబిల్లో అపోస్తుల కార్యాల్లో మనం చూసినట్లయితే 17వ అధ్యాయం 11వ వాక్య భాగంలో నేను ఈ మాట చెప్పి నేను ముగిస్తానండి. ఒక సంఘాన్ని గురించి ఇలా రాయబడి ఉంటుంది. అది ఏ సంఘము అనంటే బెరాయా అనేటువంటి ఆ యొక్క సంఘము. ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు బహుగనులుగా ఎంచబడ్డారట. వారు అంతగా దేవుని ద్వారా గణపరచబడ్డానికి గల కారణాలు ఏమిటి అని మనం చూస్తే, పౌలు శీలలు దేవుని వాక్యాన్ని వారికి ప్రకటిస్తున్నప్పుడట వారు దేవుని వాక్యాన్ని ఎలా వింటున్నారంటే ఆసక్తితో వింటున్నారట. చేతులెత్తి గట్టిగా చెబుదాం హల్లెలూయా. ఆసక్తితో వినడం మాత్రమే కాదు, కానీ వారు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వారు లేఖనములను పరిశీలన చేస్తున్నారట. ఏమనంటే వీరు చెప్తున్నటువంటి వాక్యం వాక్యానుసారంగానే చెప్తున్నారా అని. అందుకనే వారు దేవుని ద్వారా గణపరచబడినట్లు మనం లేఖనాల్లో చూస్తున్నాం. పౌలు శీలలు వారి యొక్క మిషనరీ టూర్లో, ప్రయాణములో ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్పారు. కానీ ఏ ప్రాంతంలో కూడా బెరాయ సంఘస్థుల లాంటి మనుషుల్ని చూడాల. బెరాయ సంఘస్థులలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే వాక్యం వినేటప్పుడు ఎట్లాంటి విన్నారు అనంటే ఆసక్తితో విన్నారు. లేఖనానుసారంగా చెప్తున్నారు లేదా అని లేఖనాల్ని కూడా పరిశీలన చేశారు. కాబట్టి వారు బహుగనులుగా ఎంచబడినట్లు మనం చూస్తున్నాం. ఈ వర్తమానం వింటున్నటువంటి మీ దైనందిక జీవితాల్లో కూడా దేవుని బిడలారా, మీరు దేవుని ద్వారా ఘనపరచబడాలని కోరుకుంటున్నారా? భౌతికంగా అన్ని విషయాల్లో ఘనతను ఎదగాలని మీరు ఆశపడుతున్నారా? అయితే ఈ రోజున ఆత్మీయంగా నువ్వు ఎదిగితే భౌతికంగా ఎదగగలుగుతావు. ఆత్మీయంగా ఎదగాలంటే దేవుని వాక్యాన్ని, నిర్మలమైన దేవుని వాక్యాన్ని ఆసక్తితో అపేక్షించేటువంటి అనుభవాలలో మనం ముందుకు సాగాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకండి వాక్యాన్ని మనం ఆసక్తితో ఆసక్తితో ఆశతో మనం అపేక్షించాలి అనంటే దానికి గల కారణం ఏమిటి అనంటే దేవుని వాక్యము గురించి నేను మీకు చెప్పాలంటే ఆది యందట దేవుని వాక్యం ఉందట. వాక్యం అనేది ఎప్పుడు ఉందట చెప్పండి?
ఆది యందే ఉందట వాక్యం. వాక్యము ఇప్పుడు మనం వినడం కాదు. ఎప్పుడుందంట వాక్యం అనేది? ఆది యందే ఉందట. ఇంకా చెప్పాలంటే వాక్యం ఎవరి దగ్గర ఉందట? దేవుని యొద్ద ఉందట. ఎవరి దగ్గర ఉందండి వాక్యము? దేవుని యొద్ద ఉందట. తర్వాత ఇంకా అసలు మరొక మాట చెప్పాలంటే దేవుడు ఏమై ఉన్నాడో తెలుసా? వాక్యమై ఉన్నాడట. దేవుడు ఏమై ఉన్నాడట? ఆయన వాక్యమై ఉన్నాడట. దేవుని బిడ్డలారా, ఇంకా అక్కడ మనం చదువుకుంటూ వెళ్తే ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను అనే మాట మనం చూస్తున్నాం. ఇంకా చూడండి, ఆ వాక్యములో ఏముంది అని అంటే, చూడండి మనం 4వ వాక్యంలో మనం చూస్తాం, వాక్యములో జీవం ఉందట. ఏముందట? జీవం ఉందట. ఇంకా ఆ వాక్యములో ఏముందటే? వెలుగుందట. ఎందరైతే ఆ వాక్యాన్ని వింటున్నారో వారి మీద దేవుని వాక్యం, దేవుని ఆ వెలుగు ప్రకాశించుట ద్వారా వారి జీవితాలు ప్రకాశింపబడతాయి. ఆమేన్. చూడండి, ఈ రోజున మీ జీవితాలు ప్రకాశించాలి అని అంటే లోకంలో వాక్యములో ఏముంది? వెలుగుంది. ఆ వెలుగై ఉన్న వాక్యాన్ని మనం ఏం చేయాలి? వింటే మన జీవితాలు ఏమవుతాయంటే లోకములో ప్రకాశిస్తాయి. ప్రకాశించాలంటే వెలుగై ఉన్న వాక్యమును మనం ఏం చేయాలి? వినాలి. చూడండి, దావీదు ఆ వెలుగై ఉన్న ఆ వాక్యమును విన్నాడు కాబట్టి తన జీవితం ఎంతగా ప్రకాశించింది అని అంటే 119వ కీర్తన 99వ వాక్యములో ఏమంటాడు అని అంటే 119:99 చదువుతారు చూడండి. 119:99 119:99 నీ శాసనములను అంటే, శాసనములు అంటే దేవుని వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేషమైన, చూడండి, బోధకులందరికంటే ఒక మాట కూడా ఉంటుంది, వృద్ధులందరికంటే నాకు విశేషమైన. చూడండి, అతని జీవితం ప్రకాశిస్తుంది. బోధకులకందరికంటే కూడా విశేషమైన జ్ఞానాన్ని దావీదు ఎలా పొందగలిగాడు అని అంటే, దేవుని వాక్యమును, శాసనాల్ని ధ్యానించే అనుభవములో దావీదు ఉన్నాడు. వాక్యములో జీవం ఉంది. వాక్యములో ఏముంది చెప్పండి? వెలుగుంది. ఆ వాక్యములో ఉన్న ఆ యొక్క వెలుగై ఉన్న ఆ యొక్క వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తారో వారి జీవితాలు, ఆ వాక్యములో వెలుగుంది కాబట్టి వారి జీవితాలు ఆ వెలుగు ద్వారా వారి బ్రతుకులు ఏమైతాయంటే ప్రకాశిస్తాయట. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆత్మీయంగా మనం ఎదగాలంటే మొదటిగా నిర్మలమైన దేవుని యొక్క వాక్యం అనే పాలని మనము అపేక్షించాలి. ఆమేన్. చూడండి, నిర్మలమైన వాక్యం అనే పాలను మనం అపేక్షించాలి. రెండవదిగా ఆత్మీయంగా ఎదగాలంటే దేవుణ్ణి మనం ప్రేమించాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యం చదువుతారు చూడండి. 4:14 అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పుడు మార్గమునకు లాగు కుయుక్తితో గాలికి కొట్టుకొని పోవున్నట్లు ఉండక సత్యము చెప్పుచు ప్రేమ కలిగి నడుచుకొనుచు క్రీస్తు వలె మనం అన్ని విషయములలో ఎదుగుదుము. అన్ని విషయములలో మనము ఎదగాలి అని అంటే యేసు క్రీస్తు వలె ప్రేమ కలిగి మనం జీవించాలి. ఎవరి మీద మనం ప్రేమ కలిగి జీవించాలి అని అంటే యేసయ్య మీద మనం ప్రేమ కలిగి జీవించాలి. చూడండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వాక్యంలో ఏమని ఉంటుందంటే, తన్ను ప్రేమించి తన యొక్క ఆజ్ఞల్ని అనుసరించి నడుచుకున్న వారికట దేవుడు తన నిబంధనను స్థిరపరుస్తున్నాడట. 1000 తరముల వరకు ఆయన వారికి కృప చూపుతూ వారికి నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడట. ఎవరికి ఆయన నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు? ఎవరికి 1000 తరముల వరకు కృప చూపుతున్నాడు అని అంటే, తన్ను ఎవరైతే ప్రేమిస్తున్నారో. ఆమేన్. చూడండి, ఎదగాలి ఆత్మీయంగా అంటే
వాక్యం మనం వినాలి. ఎలా వినాలి అనంటే ఆసక్తితో, ఆశతో వినాలి. రెండవదిగా ఎదగాలి అనంటే యేసయ్యను మనం ప్రేమించాలి. ఆమేన్. ఈ రెండు అనుభవాలు ఎవరిలో అయితే ఉంటుందో దేవుని బిడ్డలారా, వారు ఆత్మీయంగా ఎదుగుతారు. ఆత్మీయంగా ఎదిగినటువంటి వారిని భౌతికంగా కూడా నా ప్రభు ఏం చేస్తారంటే ఎదిగింపజేస్తాడు.